లక్ష్యం సమాజహితం. నేను రమాదేవి. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. బాపట్లలో టీడీపీ క్రిస్మస్ వేడుకలు. యేసు సందేశం వినిపించిన పాస్టర్. జనగామ జిల్లాలో స్వచ్ఛ సర్వేక్షణ. ప్రభుత్వ నిర్మాణాలపై విచారణ. రంగారెడ్డి జిల్లాలో ఘనంగా క్రిస్మస్ వేడుకలు. విద్వేషాన్ని వీడాలన్న పాస్టర్. వాజ్పేయి 97వ జయంతి వేడుకలు. దుస్తులు పంపిణీ చేసిన నాయకులు. డీటెయిల్స్ చూద్దాం. గుంటూరు జిల్లా బాపట్లలో టీడీపీ పట్టణ ఉపాధ్యక్షుడు కూచిపూడి శ్యాంసుందర్ ఆధ్వర్యంలో సెమీ క్రిస్మస్ వేడుకలు వేగేసిన ఫౌండేషన్ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బాపట్ల నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ వెగసేన ఫౌండేషన్ చైర్మన్ వెగసేన నరేంద్ర వర్మ పాల్గొన్నారు. కేక్ కట్ చేసి అందరికీ క్రిస్మస్ పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పాస్టర్ చిన్నయ్య సూరి క్రిస్మస్ సందేశాన్ని వినిపించారు. జనగామ జిల్లా లింగాల ఘనపురం మండలం స్వచ్ఛ సర్వేక్షణలో భాగంగా కార్యక్రమం నిర్వహించారు. నేలపోగుల గ్రామంలో పారిశుద్ధ్యంతో పాటు శ్మశాన వాటిక, పల్లె ప్రకృతి వనం, నర్సరీ, సెగ్రిగేషన్ షెడ్ నిర్మాణాలపై విచారణ చేశారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ దూసరి గణపతి, డిఆర్డీఓ గూడూరి రామరెడ్డి, ఎంపీడీఓ సురేందర్ నాయక్, వివిధ శాఖల అధికారులు హాజరయ్యారు.
రైతు బంధు రాష్ట్ర అధ్యక్షులు పల్లా రాజేశ్వర్ రెడ్డి వివాహ వార్షికోత్సవం సందర్భంగా జనగామ జిల్లా తైక్వాండో అధ్యక్షులు చిట్ల ఉపేందర్ రెడ్డి క్రీడాకారులకు ట్రాక్ సూట్స్ అందించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా ఎంపీపీ ఫోరం అధ్యక్షులు చిట్ల జయశ్రీ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రాహుల్, మార్కెట్ కమిటీ డైరెక్టర్ బూడిద రాజు పాల్గొన్నారు. చేస్తా అని చెప్పేసి స్టూడెంట్స్ కి ఇంత ముందు కూడా మాకు చేశారు, ఇప్పుడు కూడా మాకు చేస్తూ అక్కడికి వెళ్ళేసి మంచి మెడల్ సాధించి రావాలని చెప్పేసి మేడం గారు, సార్ గారు మాకు మంచిగా ఆల్ ది బెస్ట్ ఆఫ్ లక్ చెప్పారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ మేడం. మన జనగామ జిల్లాలో ఉన్నటువంటి రుద్ర ఆల్రెడీ ఇంటర్నేషనల్లో కప్పు సాధించడం జరిగింది. ఇప్పుడు కూడా మళ్ళొక అవకాశం మన జనగామ జిల్లాకు 11 మంది టీమ్ మెంబర్స్ అందరూ కలిసి 27వ తారీఖున ఢిల్లీలో జరిగే టోర్నమెంట్కు వీళ్ళందరూ కూడా వెళ్ళడం జరుగుతుంది. దానికి సందర్భంగా ఈరోజు మన లింగాలగనపురం మండలంలో ఉన్నటువంటి మన చిట్ల ఉపేందర్ రెడ్డి గారు తైక్వాండోకి గౌరవ అధ్యక్షులుగా ఈరోజు పిల్లల్ని ఆశీర్వదించి ఈరోజు వాళ్ళకి ట్రాక్ సూట్ ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళు ఢిల్లీకి వెళ్ళి మళ్ళీ ఒకసారి మనకి కప్పు సాధించి మన జనగామ జిల్లా అంటే ఏంటో నిరూపించే విధంగా టీం మెంబర్స్ అందరూ కూడా కోఆర్డినేషన్తో గెలవాలని మనస్ఫూర్తిగా లింగాలగనపురం ఎంపీపీగా నేను వాళ్ళని ఆశీర్వదించి పంపించడం జరుగుతుంది. ఈరోజు జరిగినటువంటి కార్యక్రమము వాళ్ళు కప్పు గెలిచి వచ్చిన తర్వాత ఇంత గొప్పగా కూడా మన జనగామ జిల్లాలోనే గొప్పగా ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది. సంబరాలు అనేటిది ప్రతి ఒక్కరికి కూడా మన మాస్టర్ గారికి మరియు పిల్లలందరికీ కూడా ఆల్ ది బెస్ట్ చెప్తూ ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి మన గ్రామ అధ్యక్షుడు వర్కింగ్ ప్రెసిడెంట్ రాహుల్ గారికి మరియు అశోక్ గారికి, గుంగల రాజ్ కుమార్ గారికి మరియు మన మార్కెట్ డైరెక్టర్ బూడిది రాజన్న గారికి, సతీష్ గారికి పేరు పేరున కృతజ్ఞతలు. జనగాం జిల్లా దేవరుప్పుల మండలం జనగామ సూర్యాపేట ప్రధాన రహదారి పొగమంచుతో కమ్ముకుని రోడ్డు పొగమంచు కమ్మింది. ఉదయం 8 గంటలు కావస్తున్న వాహనాలకు లైట్లు ఉన్నా ఎదురుగా వస్తున్న వాహనం దగ్గరకు వచ్చే వరకు కనబడే పరిస్థితి కనిపించలేదు. రోడ్డుపై ప్రయాణం చేస్తున్న వాహనదారులు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని ప్రయాణం చేస్తున్నారు. కార్పొరేషన్లోని సిలోహా చర్చిలో క్రైస్తవులు ఘనంగా క్రిస్మస్ వేడుకలు జరుపుకున్నారు. మనుషులందరూ ఒకరి పట్ల ఒకరు ప్రేమానురాగాలు కలిగి ఉండి విద్వేషాన్ని వీడనాడటం క్రిస్మస్ పర్వదిన ప్రాముఖ్యమని పాస్టర్లు తెలిపారు.
త్యాగం, ప్రేమ గొప్పతనాన్ని మనకు తెలిపిన యేసు ప్రభువు బోధనలను ప్రతి ఒక్కరూ పాటించాలని కోరారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ మహాసేన అధ్యక్షుడు పాస్టర్ శ్రీకాంత్, డిప్యూటీ మేయర్ తీగల విక్రమ్ రెడ్డి, కార్పొరేటర్ ధనలక్ష్మి రాజ్ కుమార్ పాల్గొన్నారు. ఆయన ప్రభు అయిన క్రీస్తు, ఆయన బాలుడు కాదు, ఆయన ప్రభువు, ఆయన సింహాసనాసీనుడు, ఆయన దేవాది దేవుడు, దేవుని దగ్గర నుంచి వచ్చినటువంటి దైవ కుమారుడు, మనలను మనకంటే ఎక్కువగా ప్రేమించి మన కొరకు ప్రాణం పెట్టుటకై వచ్చినటువంటి దేవుడు. ఎవరైనా మనకు అని చాలా లోకంలో అనేక మంది ఈ లోన్లీనెస్ తో ఒంటరితనం అందరిలో ఉంటున్నారు, కానీ ఒంటరితనం. ఒకరి అవసరాలు ఒకరు చూసినటువంటి పరిస్థితులు లేవు. ఒకరి అవసరాల కొరకు ఒకరు త్యాగం చేసే పరిస్థితి. మనం కనికరింపబడి సమయోచితమైన సహాయం కొరకు కృప పొందునట్లు ధైర్యంతో కృపాసనమునొద్దకు చేయుదు. మన కొరకు ప్రార్థన చేసేటువంటి మన తండ్రి యేసుక్రీస్తు ప్రభు మన వంటి బాధలు అన్ని కూడా అనుభవించాడు, శోధింపబడ్డాడు, కానీ ఆయన పాపం చేయలేదు. ఈ శోధనలు బాధకు ధైర్యముగా వెళ్దాము. చాలా మందికి కొంచెం ఫీలింగ్ ఉంటుంది, నేను దేవుడు చెప్పిన మార్గంలో వినలేదు. దేవుడు అట్టి వారికి ఇక్కడ వాగ్దానం, క్రిస్మస్ వాగ్దానం ఏంటంటే ఆయన నీవు బాధపడే బాధలు. సంతోషకరమైన దినం. ఈ మేరీ క్రిస్మస్ సందర్భంగా నా డివిజన్ పరిధిలోని ప్రశాంతి హిల్స్ వరప్రసాద్ గారి చర్చిలో ప్రతి సంవత్సరం గత 3 సంవత్సరాల నుంచి మేము రావడం జరుగుతుంది. వీళ్ళు కూడా ప్రతి ఇయర్ మమ్మల్ని ఇన్వైట్ చేస్తుంటారు. ఈ యొక్క క్రిస్మస్ పండుగ రోజు ఇదివరకు మా డిప్యూటీ మేయర్ గారు విక్రమణ గారు చెప్పిన విధంగా మన తెలంగాణ గవర్నమెంట్ అన్ని మతాల్లోకి, హిందువులకు కానీ ముస్లిమ్స్లకు కానీ అదేవిధంగా క్రైస్తవ సోదరులకు కూడా క్రిస్మస్ కానుకలు అందజేస్తున్నారు. ఇది మన తెలంగాణ గవర్నమెంట్ వచ్చినప్పటి నుంచి ఆనవాయితీగా పెట్టుకొని ప్రతి ఒక్క సంవత్సరం ఎవ్రీ ఇయర్ కూడా అందరికీ పేద వర్గాలు ఎవరైతే ఈ పండుగ రోజు సంతోషంగా జరుపుకోవాలనే ఉద్దేశంతో లేని వారందరికీ కూడా దుస్తులు అందిస్తూ వాళ్ళని అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని మా ప్రభుత్వము, అదేవిధంగా మా మంత్రివర్యులు శ్రీమతి సబితా ఇంద్రారెడ్డి గారు కూడా ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉంటూ ఎల్లవేళలా ఈ యొక్క ప్రాంత అభివృద్ధి కోసమై అహర్నిశలు కృషి చేస్తూ మన ఈ క్రిస్మస్ పండుగ సందర్భంగా కూడా మన కార్పొరేషన్ దగ్గరలో ఆమె చేతుల మీదుగా కూడా అందరి క్రైస్తవ సోదరులకి కొంతమందికి లబ్ధిదారులకి క్రిస్మస్ గిఫ్ట్స్ అందజేయడం జరిగింది. అదేవిధంగా ఇప్పుడు ఈ క్రిస్మస్ పండుగకి ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా మా వరప్రసాద్ గారితో సహా అందరికీ డివోటీస్ అందరికీ కూడా మేరీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తూ అందరూ సుఖ సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు డిసెంబర్ 25 యేసు ప్రభు లోకరక్షకుడై మన కోసము జన్మించాడు. ఈ క్రిస్మస్ దినము మీర్పేట్ నందు షీలో వర్షిప్ సెంటర్లో పాస్టర్ వరప్రసాద్ గారి ఆధ్వర్యంలో చాలా ఘనంగా నిర్వహించడం జరిగింది. ముఖ్య అతిథిగా తీగల విక్రమ్ రెడ్డి గారు, డిప్యూటీ మేయర్ ఆఫ్ మీర్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ గారు కూడా రావడం జరిగింది. ఇక్కడంతా కూడా క్రిస్మస్ వేడుకల్లో అందరూ కూడా చాలా బాగా జరుపుకున్నారు. పాస్టర్ గారు కూడా మంచి సందేశం ఇచ్చారు. మీకు అందరికి కూడా మరొకసారి క్రిస్మస్ శుభాకాంక్షలు. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం పంతంగి గ్రామంలో భారతరత్న మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి 97వ జయంతి నిర్వహించారు. బీజేపీ నాయకులు వాజ్పేయి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. జయంతి సందర్భంగా వృద్ధులకు దుస్తులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు, కార్యకర్తలు, గ్రామస్తులు పాల్గొన్నారు. అటల్ బిహారీ వాజ్పేయి గారు భారతదేశ ప్రధానమంత్రి. గవర్నమెంట్ మళ్ళీ కూడా ప్రజలకు పథకాలు ప్రవేశపెట్టి పైరించి ₹100 పెట్టి భార్య కుటుంబం అనేది లేకుండా దేశమే తన కుటుంబంగా భావించి అందరూ కూడా తెలుసు 35 కిలోల బియ్యం అనే పథకం ప్రవేశించినటువంటి వ్యక్తి అటల్ బిహారీ వాజ్పేయి గారు. దాన్ని సందర్భంలో అనేక
మనం 15 సంవత్సరాల కన్నా పోయినట్టయితే ఇబ్బంది పడుతుంది. అలా అట్లా నిలబడండి. మా ఇంటికి వచ్చాను గ్రామంలో కూడా తాగడానికి నీళ్లు ఉండాలి, ఉండడానికి ఇల్లు ఉండాలి, పేదవాళ్ళకి బట్టలు ఉండాలి, తినడానికి బియ్యం ఉండాలని చెప్పి పేదవాళ్ళనే కొంచెం నిలబడకుండా ముందుకు రా. ఒకటే కోరు మాట్లాడుతున్నా. అందరికీ ఇక్కడ చూడమ్మా. నిర్మల్ జిల్లా సోన్ మండలం ఖడ్తాల్ గ్రామం శ్రీ ధర్మశాస్త్ర ఆలయంలో శుక్రవారం అయ్యప్ప భక్తుల సమ్మేళనం నిర్వహించారు. గురువును బ్రహ్మ, విష్ణు, మహేశ్వర అనే త్రిమూర్తుల స్వరూపంగా పూజించే ఉత్కృష్టమైన సంస్కృతి మనదని గురుస్వామి నర్సారెడ్డి అన్నారు. దీక్ష సమయంలో పాటించాల్సిన నియమాలు, ఆచరించాల్సిన ఆధ్యాత్మిక, ధార్మిక సేవా కార్యక్రమాలపై చర్చించారు. మాలధారణ చేసుకున్న పలువురు స్వాములు సందేహాలను నివృత్తి చేశారు. అనంతరం స్వాములు భక్తులకు అన్నదానం చేపట్టారు. కూడా 41 డేస్ పూర్తి చేసుకుంటే గురుస్వామి ఇరుముడు కడతాడు. 41 రోజు కానీ ఇరుముడు కట్టాడు. ఆ 41 రోజు ఇరుముడు కట్టుకొని పోతే 18 అమ్మడికి ఇస్తారు. అది మళ్ళీ 18 అమ్మడి దిగి వచ్చేవాళ్ళు. ఉత్తరం మెట్లు లేవు. రాను రేను జనం ఎక్కువ నుంచి సెక్యూరిటీ వెంచి నుంచి ఉత్తరం మెట్లు అప్పటి నుంచి వీళ్ళు సభలు అవుతున్నారు. కాబట్టి ఒక 18 అమ్మడి ఎక్కావు, స్వామి దర్శనం అయింది, నాకు ఈ జీవితం అవసరం లేదు, టెంకాయ అక్కడ నీటంగా ఇరుముడిప్పి గురుస్వామి కొడుతున్నాడు అంటే దీక్ష కాదు ఇది. అన్నీ మానేసి ఆయన మీద చూపించి వైరాగ్యంతో ఆయన లీల ఐక్యం. స్వామి మీ అందరికి అట్లా ఇక మితి మీద కోరికలు, నేను బయటలోనే తిరగాలి ఇట్లా ఇవన్నీ కోరుకుంటే అది భగవంతుని నాకు ఆశించద్దు. ఇవి కోరికలు అంటారు. ఇవి అవసరాలు. అవసరం చెప్పుకోవచ్చు, తప్పులేదు. భగవంతుడికి గురస్కు అవసరమే. కాబట్టి మనము వాదనకు దిగిన ఆయన గురించి గట్టిగా మాట్లాడినా కొంచెం మనలో ఉద్రేకం వస్తేనే మాట్లాడగలుగుతాం. లేకుంటే నవ్వు కూడా మాట్లాడితే యుద్ధం అవుతుందా? కాదు. ఆమెను సంహరించాలా అంటే చాలా శక్తి సంపన్నురాలు మహిషి. ఆమె కోరకూడని వాళ్ళని కోరింది. ఆమె చేయించడం అంత సాధ్యం కాదు. అందుకని ఉగ్రరూపం, ఆ ఉగ్రరూపం దాల్చి అది గట్టు మీద పడుతుంది ఆమె శరీరం. ఆ శరీరం పెరుగుతుందట పడ్డా కూడా ఇట్లా కొండలాగా పెరుగుతుంటే స్వామి. ఇంకోటి ఏంటంటే మా అదృష్టము అయ్యప్ప కర్ణ కటాక్షాలతోని మా ఇంట్లో 3వ తరంగా మాలేసుకున్నాం స్వామి, గురుస్వామి చేతుల మీదుగా. 3వ తరానికి మాలేసాడు గురుస్వామి మా ఇంట్లో. నాకు చిన్నప్పుడు ఎటువంటి ఆపదలు వచ్చినా కూడా నేను ఫస్ట్ కడతాల్ గుడికి పోమంటుంది స్వామి. ఇరుముడు కట్టుకొని పోయేటప్పుడు గురుస్వామి 10 వెహికల్ మీరు టెంకాయ కొట్టాలి. పోయినా టెంకాయ కొట్టొచ్చినాక యాత్ర వేసుకొని వచ్చారు. వచ్చిన తర్వాత సంక్రాంతి రోజున ఇట్లా కూర్చున్నా కుంటాల మన అశోక్ స్వామి, గజేంద్ర స్వామి వాళ్ళు గురుస్వామి తిరుపతిలో అలిపిరి దగ్గర ఎవరు గురుస్వామి 18వసారి మంత్రదండం అలా ప్రసాదాలు ఉన్నాయి, అక్కడ మర్చిపోయినారు. సాధారణంగా వాళ్ళు ఎవరు ఇయ్యరు, సెక్యూరిటీ వాళ్ళు వేరేళ్ళకి ఇయ్యరు. స్వామి మీ నంబర్ ఇచ్చినాం, అక్కడ మీ కడతాల గుడిలో ఉంచుతాం, ఎవరైనా ఫోన్ చేస్తే మా గురుస్వామి పంపిస్తారు. నాకు ఇచ్చారు. ఇస్తే నేను కూడా భద్రంగా అట్లనే పెట్టిన. స్వామికి ఏం తీయకండి మీరు. దొరుకుతుంది ఆమె. మళ్ళీ చిన్న పిల్లగా జన్మిస్తే ముస్లింలకు దొరుకుతుంది. బీబీ నంచాలని వాళ్ళు పెట్టుకుంటారు కదా, ఆయన పెంచుకుంటాడు ఆమె. అది రాదు. అదే స్వామి మన దగ్గర జరిగే కొన్ని విషయాలంటే రాముల వాడు పూజ చేస్తున్నాం కదా. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. బాపట్లలో టీడీపీ క్రిస్మస్ వేడుకలు. యేసు సందేశం వినిపించిన పాస్టర్. జనగామ జిల్లాలో స్వచ్ఛ సర్వేక్షణ. ప్రభుత్వ నిర్మాణాలపై విచారణ. రంగారెడ్డి జిల్లాలో ఘనంగా క్రిస్మస్ వేడుకలు. విద్వేషాన్ని వీడాలన్న
లక్ష్యం సమాజ హితం.